పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ఆఫీస్‌కి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్. డ్రగ్స్ హ్యావ్ బికమ్ ఎ మెనాజ్ ఇన్ ది స్టేట్. Another legacy issue our NDA government inherited from previous corrupt and criminal regime. A special focus is needed to curb drug mafia, ganja cultivation, and related criminal activities in the state. Some time back, seizure of a cocaine shipment in Visakhapatnam port and drugs seized elsewhere in the country had the links to a trading company in Vijayawada. Shows that drug mafia has flourished well under previous regime. A comprehensive action plan is needed to tackle this criminals అని ఈ మధ్య ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చర్చించారు. అందులో ముఖ్యంగా డ్రగ్ మాఫియా ఇష్యూని కూడా చర్చ చేసినట్లుగా అనిపిస్తోంది మనకి ఈ ట్వీట్ చూశాక. ప్రధాని మోదీ గారి హయాంలో చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అమిత్ షా గారి అధ్యక్షతన ఒక క్లియర్ కట్గా ఒక పాలసీ తీసుకుంది మన సెంట్రల్ గవర్నమెంట్. అదేంటి అంటే జీరో టాలరెన్స్ పాలసీ. అంటే నార్కోటిక్స్ పట్ల అంటే డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలి అండ్ నో డ్రగ్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో ఇవి స్లోగన్స్. సో చాలా సీరియస్గా టేకప్ చేయాలి ఈ డ్రగ్ ఇష్యూని. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది ఈ ప్రాబ్లము. దీనివల్ల మన దేశ రక్షణ శాఖకి కూడా ప్రమాదం ఉంది అని దీనిపైన ఒక 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. అదేంటి అంటే ఒకటి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేయాలి అని చెప్పి, అది NCORD. అండ్ రెండో విధానం ఏంటంటే ఈ కమిటీలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ పటిష్టంగా చేయాలి అని చెప్పి. మూడోది అవేర్నెస్ క్యాంపెయినింగ్. సో ఈ 3 పట్ల చిత్తశుద్ధితో చాలా సీరియస్ యాక్షన్ టేకప్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉందో, ఈ కమిటీ మన నేషనల్గా ఉన్న ఏజెన్సీస్నే సమన్వయమే కాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లైక్ DEA, AFP ఇలాంటి వాటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. రెండోది ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. అంటే ఏవేవైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ ఉన్నాయో అందులో కొంత క్లియర్ కట్గా అందులో పదవులు, అందులో ఎక్కువ మందికి అందులో కొంత ఇన్వాల్వ్ చేసి, కొంత డీసెంట్రలైజ్ చేసి ఆ బాధ్యతలన్నింటినీ కూడా సో పటిష్టమైన ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ అక్కడ చేయాలని అదొకటి చూస్తున్నారు. అండ్ మూడోది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయినింగ్. డెఫినెట్లీ అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ అన్ని వాటి రంగాల్లో కూడా చూడాలి. స్కూల్స్లో అక్కడ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి, పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఈ విధంగా అనమాట. సో డెఫినెట్లీ దీన్ని బట్టి ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ బట్టి కూడా కొంత ఈ డ్రగ్ మాఫియా అన్నది ముఖం పడుతుంది. అందులోనూ గత ప్రభుత్వంలో ఇది చాలా పేట్రేగిపోయింది, దానిని కంట్రోల్ చేయాలి అని క్లియర్ కట్గా ఇక్కడ కోట్ చేయడం చూస్తున్నాం మనము ట్విట్టర్లో. అండ్ అంతేకాకుండా విశాఖపట్నం పోర్ట్లో ఈ మధ్య రీసెంట్గా ఒక కంటైనర్లో ఎప్పుడైతే డ్రగ్స్ అన్ని కలకలం రేగిందో దానిపైన ఇక్కడ CBI అండ్ NCB కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఆ టెస్టింగ్ టూల్ బట్టి కొన్ని కొకెయిన్ పదార్థాలన్నీ కూడా ఉన్నాయని పాజిటివ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి రిలేటెడ్గా విజయవాడలో ఒక కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉందని. సో ఇవన్నిటి కూడా విషయాలన్నీ రాబోతున్నాయి బయటికి. గతంలో విశాఖపట్నం పోర్ట్లో ఈ కంటైనర్ దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా CBI ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఉక్కు పాదం మోపబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో డ్రగ్స్ని అరికట్టడానికి తీసుకున్న ఒక నిర్ణయం ఒక మంచి పరిణామం.